ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. మనం క్రిందటి వీడియోలో అష్టాదశ శక్తిపీఠాలు ఎలా చేరుకోవాలి అనే రూట్ మ్యాప్ మీద, అష్టాదశ శక్తిపీఠాల విశిష్టత మీద మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనకు జరుగుతున్న ఈ ఆషాఢమాస విశిష్టత గురించి, అలాగే ఈ ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏకాదశి రోజు, ఈరోజు మనకి మంచి రోజు కాబట్టి, ఈరోజు మీరు వీడియో చూస్తున్నారంటే ఇది ఏకాదశి రోజు చూస్తున్నారని అర్థం. ఈరోజు మనకి జూలై 6 తొలి ఏకాదశి. ఈ ఏకాదశి విశిష్టతను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మహావిష్ణువు యోగ నిద్రలోకి పయనించే రోజు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమించే రోజు తొలి ఏకాదశి. మళ్ళీ యోగ నిద్ర నుంచి మేల్కొనేది కార్తీక ఏకాదశి రోజు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా అందరూ చూడండి, ఎంతోసేపు ఉండదు. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళంగానే, అంటే మనందరికీ తెలిసిందే, విష్ణువు అంటే అర్థం ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు అని అర్థం. అంటే ఈ విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీని అంతటినీ కూడా కాపాడే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు మన ఈ విశ్వాన్ని ఎవరు చూసుకుంటున్నారు అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. మీరు చూడండి, మన తెలుగు ఫెస్టివల్స్కి అంటే పండుగలకి ఉన్న విశిష్టత ఏంటనేది కూడా ఈరోజు నేను చెబుతాను, మీరు వినండి. మీరు చూడండి, కరెక్ట్గా మనకి ఈ నెల 10వ తారీఖు గురు పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ విష్ణుమూర్తి వారి యోగ నిద్రలోకి వెళ్ళంగానే ఆ కాస్మిక్ పవర్ని, అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ విశ్వంలోకి రాకుండా కాపాడేది ఎవరంటే, ఫస్ట్ దాన్ని మనకి అండర్టేకింగ్ అంటే కంట్రోల్ చేసుకునేది ఎవరంటే గురువు. అందువల్ల మనం వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ అంటాం. అంటే గురువు మనకి ఛార్జ్ తీసుకుంటున్నారు. అంటే మనం మీకు అర్థం కావాలని ఇలా చెప్తున్నాను. అంటే ఈ విశ్వంలో యొక్క ఎనర్జీని ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా పవర్, సోల్ పవర్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకునేది గురువు. అందుకే మనం వ్యాస పౌర్ణిమ అనేది తొలి ఏకాదశి తర్వాత వస్తుంది, గురు పౌర్ణిమ అంటాం. తర్వాత మనకి ఈ ఆషాఢ మాసంలో పూర్తయిన తర్వాత భాద్రపద మాసం అనేది శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. మీకు శ్రావణ మాసం మన తెలుగు స్టేట్స్లో మన తెలుగు స్టేట్స్ అందరిలో కూడా మన సౌత్లో మనం లక్ష్మీమాతను పూజిస్తాం. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, నార్త్ సైడ్ చాలామంది ఈ శ్రావణ మాసం శివుణ్ణి పూజిస్తారు. మీరు చూడండి, మనకి డేట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఒక కొత్త విషయం చెప్తాను. మనకి శ్రావణ మాసం జూలై 25న స్టార్ట్ అవుతుంది, కానీ నార్త్లో జూలై 11 నుంచే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. మీరు వారణాసి, నార్త్లో 12 జ్యోతిర్లింగాలు ఉన్న చోట్లకి వెళితే కనుక ఉజ్జయిని, వారణాసి, ఓంకారేశ్వర్, మమలేశ్వర్, వీటిల్లో జనం విపరీతంగా ఉంటారు ఈ టైంలో. ఎందుకంటే వాళ్ళు శ్రావణ మాసంలో శివుణ్ణి విపరీతంగా పూజిస్తారు. ఎందుకంటే ఫస్ట్ గురువు ఈ ఛార్జ్ తీసుకుంటారని చెప్పాను కదా మీకు, కాస్మిక్ ఎనర్జీ పవర్ని కరెక్ట్గా ఉండేలాగా. తర్వాత ఈ శ్రావణ మాసంలో అంతా కూడా ఆ కాస్మిక్ రేస్ని, అంటే మన ఎన్విరాన్మెంట్లో పవర్ అనేది కరెక్ట్గా మనకు అందేలాగా శివుడు చూసుకుంటారు. అందుకే మీకు నార్త్ సైడు శ్రావణ మాసంలో శివుణ్ణి బాగా పూజిస్తారు. మీరు ఎప్పుడైనా వారణాసి వెళ్ళండి, ఇప్పుడు శ్రావణ మాసంలో జనం విపరీతంగా ఉంటారు. అంటే అక్కడ వాళ్ళకి శ్రావణ మాసం అంటే శివుణ్ణి ఎక్కువ పూజిస్తారు. అంటే పూజించడానికి కూడా కారణం ఇది. నాకు కూడా ఇదివరకు వారణాసి శ్రావణ మాసంలో వెళ్ళినప్పుడు విపరీతంగా అక్కడ జనం చూడడం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను, ఆ టైంలో అంత జనం ఎందుకు ఉన్నారని. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, శ్రావణ మాసంలో శివుణ్ణి విశిష్టంగా పూజిస్తారు. దానికి కూడా రీజన్ ఇదన్నమాట. నెక్స్ట్ మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంది. ఈ భాద్రపద మాసంలో మనకి శ్రీకృష్ణాష్టమి ఉంటుంది. అంటే కృష్ణుడు, అంటే విష్ణు అవతారమైన కృష్ణ పరమాత్మ తన వేణుగానంతో కాస్మిక్, మన నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాస్మిక్ పవర్ని, పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తారు. అందుకే మనం కృష్ణాష్టమి అనేది జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత వినాయక చవితి అనేది కృష్ణాష్టమి తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ ఫెస్టివల్ వినాయక చవితి. అంటే ఆ తర్వాత ఛార్జ్ తీసుకునేది ఎవరంటే వినాయకుడు.
అంటే మనం చూడండి, ఎన్విరాన్మెంట్లో 21 రకాల పత్రాలతో వినాయకుడికి మనం పూజ చేస్తాం. అంటే వినాయకుడు ఎటువంటి మనకి విఘ్నాలు రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటారు. భాద్రపద మాసంలో ఫస్టు శ్రీకృష్ణ పరమాత్మ, తర్వాత వినాయకుడు చార్జ్ తీసుకునే టైమ్స్ కాబట్టే ఆ టైంలో మనం పూజ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ఆశ్వీజ మాసం, అప్పుడు కాస్మిక్ ఎనర్జీలో నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు నవరాత్రులు వస్తాయి, అమ్మవారు వస్తారు. సాక్షాత్తు అమ్మవారు వచ్చి ఆ నవరాత్రులు మనల్ని కాపాడుతూ చల్లగా చూస్తారు. దాన్నే దేవీ నవరాత్రులు అంటారు. ఇప్పుడు చూసారా మన పండగలకున్న విశిష్టత ఒకదాని తర్వాత ఎందుకు వస్తున్నాయి ఒక్కొక్కటి. అంటే మీరు చూడండి, గురు పౌర్ణమి, తర్వాత శ్రావణ మాసం, తర్వాత కృష్ణాష్టమి, తర్వాత వినాయక చవితి, తర్వాత శ్రవణనవరాత్రులు. మీరు చూడండి, ఇందులో అమ్మవారు ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని, మనకు వచ్చే పవర్ని కాపాడుతూ ఉంటారు. దాని తర్వాత ఇక కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. కానీ కార్తీక మాసం దీపావళి తర్వాత స్టార్ట్ అవుతుంది. దానికి కూడా ఒక విశిష్టత ఉంది. కరెక్ట్గా మీరు కార్తీక ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి ఉపక్రమించే రోజు. దానికి ముందే మనకి కొన్ని రోజుల ముందు దీపావళి స్టార్ట్ అవుతుంది. అంటే లక్ష్మీ అమ్మవారు, కుబేరస్వామి వీళ్ళందరూ వెలుతురుతో విష్ణు లెగిచే టైంకి సంబరాలు చేస్తూ ఉంటారు. వెలుగుని ప్రసాదిస్తూ అందరికీ సుఖశాంతులను ఇస్తూ ఉంటారు. అంటే ఈ లోకాన్ని కాపాడే విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు ఈ మన గాడ్స్ అందరూ కూడా, అంటే మన దేవుళ్ళు అందరూ కూడా ఎన్విరాన్మెంట్ని కాపాడుతూనే మనం చేసుకునే పండగల యొక్క విశిష్టతలు అన్నమాట ఇవన్నీ కూడా. తర్వాత మనకి విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఆయన కాస్మిక్ పవర్ని కాపాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు చూసారు ఈ పండగలన్నీ కూడా ఒక ఆర్డర్లో ఎందుకు వచ్చినాయో. సో ఈరోజు మనం తెలుసుకున్న ఈ ఏకాదశి ఏదైతే ఉందో ఆ ఏకాదశి విశిష్టత అనేది మీకు బాగా అర్థమైందని తెలుసుకుంటున్నాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.